దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలకు చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఒకసారిగా లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో రోజును ముగించుకుంది. శుక్రవారం ముగింపు 77,209తో పోల్చుకుంటే దాదాపు 400 పాయింట్ల నష్టంతో 76,885 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం చాలా వరకు నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 500 పాయింట్లు కోల్పోయి 76,745 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడే కనిష్టం నుంచి ఒక దశలో ఏకంగా 700 పాయింట్లు ఎగబాకింది. చివరకు 131 పాయింట్ల లాభంతో 77,341 వద్ద రోజును ముగించింది. ఇక నిఫ్టీ 365 పాయింట్ల లాభంతో 23,537 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో ఆస్ట్రాన్ లిమిటెడ్, కమిన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇన్ఫో ఎడ్జ్ షేర్లు లాభపడ్డాయి. కంటైనర్ కార్పొరేషన్, సెయిల్, ఆర్బిఎల్ బ్యాంక్, సన్ టీవీ నెట్వర్క్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 147 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.46గా ఉంది.